సోమాపురం అనే గ్రామంలో రామయ్య అనే చాకిలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజూ రామయ్య దాని వీపుమీద బట్టల మూటలు పెట్టి చెరువుకు తోలుకొని వెళ్లేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికీ తిరిగి ఎవరి బట్టలు వారికి మూట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్నదానితో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది. బట్టల మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టంలేదు. ఒకరోజు గాడిద దేవుణ్ణి ప్రార్థించింది. ఓ దేవుడా, దయచేసి నన్నీ పనిలోంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చెయ్యాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరి గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పనిపట్ల నాకెంతో జాలి కలుగుతోంది. ఇకనుంచి నువ్వు చాకిరి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గొప్పయ్య దగ్గరకు వెళ్లి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగుపుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతలకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బావుంటుందనుకున్నాను. కాని చాకిరి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడాలేదు. దయచేసి నాకింకేదైనా పని ఇవ్వు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు. నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కొడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్లీ దేవుణ్ణి ప్రార్థించింది. కాని ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధదండగా. నీకసలు ఏ పనిలోనూ సంతృప్తిలేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడ్డడం నేర్చుకో. అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగుపుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసిగట్టింది. బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కాని కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తేకాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారుచేసింది నక్క. కోడిపుంజు ఉన్న గూడుకు వెనకవైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్లి కిటికీ బయటనుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజుబావా! తలమీద ఆ ఎర్రటి దిగనిగలాడే కిరీటం అది నీకు తప్ప మరెవ్వరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవ్వరూ నమ్మడంలేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజును పొగిడింది. కోడిపుంజు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వటం, మాట్లాడటం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచీ చెడ్డా మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బావుంది. నీవు ఒక్కసారి కూతవేశావంటే ఈ ప్రపంచమే మేల్కుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజూ నక్క రావటం, కోడిపుంజును పొగిడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవ్వరూ నమ్మడంలేదు. నాతో వచ్చి నా మాట నిలబెట్టు అని తియ్యగా కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియని కోడిపుంజు సంతోషంగా ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తర్వాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించి తనదారిన తాను చక్కగా పోయింది నక్క. కనుక నక్కలాంటి జిత్తులమారి మాటలు నమ్మి మనము మోసపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలివిగా ఉండాలి. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్యాపిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతుపిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతుపిల్ల పెరిగి పెద్దదయింది. ఒకరోజది బంగారుగుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారుగుడ్డు చొప్పున ప్రతిరోజూ క్రమము తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు బంగారం రోజూ లభించడంతో ఆనందంలో ఒళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారుగుడ్డే పెడుతున్నది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారుగుడ్లు ఉంటాయి.
ప్రతిరోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతుని కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతుని కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా ఎక్కడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, మీరింకా సబ్స్క్రైబ్ చేయలేదని.